ఈ భరణంకి మెయింటెనెన్స్కి తేడా ఏంటి సార్? మెయింటెనెన్స్ అనేది ఆ పదంలోనే ఉంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా మనం బతకడానికి కావాల్సిన దాన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. భరణం అని కానీ మన తెలుగులో భరణం అంటాము, లేకపోతే అలిమోని అంటాము, లేకపోతే కాంపెన్సేషన్ అంటాము. ఇవన్నీ లంసంకి ఇచ్చే అమౌంట్. అంటే ఏదన్నా నీకు అన్యాయం జరిగినప్పుడు, అంటే న్యాయం జరిగినప్పుడు, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఆ పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితంలో నేను ఇంత కోల్పోయినా, సో ఆ కోల్పోయినందుకు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అనేదాన్ని మనం భరణం అని కానీ అలిమోని అని కానీ లేకపోతే కాంపెన్సేషన్ అని కానీ ఈ పదాలు వాడతాం. అంటే లంసంకి ఇచ్చేదాన్నేమో ఎట్ ఏ టైము సింగిల్గా లంసంకి ఇచ్చేదాన్ని భరణం అని కానీ అలిమోని కానీ ఈ పదాలు వాడతాం. ఎవ్రీ మంత్ ఇచ్చేదాన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. అంటే మెయింటెనెన్స్ దానికి అది ఉంటుంది. ఈ అలిమోని కూడా వైఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఇస్తారా కోర్టు? ఎవరైనా అడిగేటప్పుడు అందరూ ఎక్కువనే అడుగుతారు. సో ఎవరు అడిగినంత వాళ్ళు ఏమి ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కోర్టు ఇప్పుడు వైఫ్ ₹1,00,00,000 అడుగుతుంది, భర్త దగ్గర ఉండాలి కదా. సో కోర్టు విల్ లుక్ ఇంటు ద మ్యాటర్. రమ్మా నువ్వు ₹1,00,00,000 అడుగుతున్నావు దేనికి? ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ కట్టగలిగే కెపాసిటీ ఉందా లేదా అని వెరిఫై చేసి కోర్టు పెట్టింది అందుకు కదా. సో వెరిఫై చేసి అది ఇవ్వాలన్నా ఉందా చెప్తుంది. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నావు, రీజన్ ఏముంది, మరి అంత ఆ వ్యక్తికి కెపాసిటీ ఉందా, నీకంత కెపాసిటీ ఉందా, మరి ఆ ₹1,00,00,000 తీసుకున్నంత కెపాసిటీ ఉందా? ఇప్పుడు జనరల్గా కేసులలో ఏం జరుగుతుంటాయి, విడిపోతారు, పిల్లలు ఉంటారు, అప్పటిదాకా నార్మల్ స్కూల్లో చదివిస్తుంటారు, కలిసినప్పుడు విడిపోగానే భర్తను సత్తాయిద్దామని తీసుకొచ్చి పెద్ద స్కూల్ వేసేస్తారు. ఇబ్బంది పెట్టారు. సో దాన్ని లివింగ్ స్టాండర్డ్స్ అంటారు. అంటే నీ స్థాయికి ఏ స్కూల్ సరిపోతుంది, ఎట్లా ఇప్పుడు భర్తను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పెద్ద స్కూల్ వేయటము, కాస్ట్లీ ఐటమ్స్ అడగటము, ఇట్లాంటివి చేస్తుంటారు. సో దాన్నే నీ స్థాయికి ఏ కెపాసిటీ ఉందో దాన్ని బట్టి కోర్ట్ విల్ గ్రాంట్. నీకు మెయింటెనెన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే కోర్ట్ విల్ గ్రాంట్. మెయింటెనెన్స్ మీద రకరకాల జడ్జిమెంట్స్ ఉంటాయి. కానీ నువ్వు నీ కేసుకు సంబంధించి ఏ జడ్జిమెంట్ చూడకు, నీ పరిస్థితులు ఎట్లున్నాయి, నీ సంపాదన ఎట్లుంది, నీ కుటుంబ పరిస్థితులు, నీ భార్య కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి, వీటినే కన్సిడర్ చేయాలి. అంతే తప్ప మనం మార్కెట్లో ఉన్నవన్నీ కన్సిడర్ చేస్తే వర్కౌట్.